మామ ఈ వీడియో అయితే కనుక బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో 9th వీక్లో నిన్న జరిగిన ఎపిసోడ్, అంటే అనగా మీకు 4th జరిగిన ఫుల్ వీడియో కెప్టెన్సీ కంటెంటర్ స్టార్టింగ్ నుంచి నైట్ వరకు మ్యాక్సిమం జరిగిందంతా ఈ వీడియోలోనే మీకు డీటెయిల్గా ఉంటుంది. ఈవెన్ మన సుమన్న దొంగతనంగా పాలు తాగాడు కదా, అప్ టు దాని వరకు ఈ వీడియోలో ఉంటుంది. ఎందుకంటే కనుక నైట్ బస్ నేను సపరేట్గా చేయాలనుకోవట్లేదు మామ. దేనికంటే కనుక ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత టైమింగ్స్ అస్సలు సెట్ అవ్వట్లేదు. తమ్మునికే దగ్గర 40 minutes టైం తీసుకుంటుంది కొన్ని సందర్భాల్లో. దానివల్ల అయితే నేను చేయట్లేదు మామ. నేను ఈ పాయింట్ మీకు చెప్దాం అనుకున్నాను, సో షేర్ చేయాలనుకున్నాను కాబట్టి ఆడియన్స్తోనే, నా సబ్స్క్రైబర్తో చెప్తున్నాను మామ. ఈ వీడియోలో నిన్న జరిగిన కెప్టెన్సీ కంటెంటర్ ఏదైతే ఉందో ప్రోమోస్ కూడా చూశాను. నేను దగ్గర 4 ప్రోమోస్ వచ్చినాయి. ప్రోమో 1, ప్రోమో 2, ప్రోమో 3, ప్రోమో 4. ప్రోమో 1లో జరిగింది కూడా దీంట్లో చెప్తాను. ప్రోమో 1, 2, 3, 4ది కూడా చెప్తాను. నిన్న పాపం అనవసరంగా డీమాన్ పవన్ కళ్యాణ్ ఎందుకు తప్పించారా బాబు, ఆ టాస్క్ రిలేటెడ్గా జరిగింది చెప్తాను. ఈరోజు ఏమి జరుగుతుందో ఎక్స్పెక్టేషన్, స్కారీ హౌస్ జరగబోతుంది, అది చెప్తాను. సో మెయిన్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే కదా, ముందు ప్రోమోస్ కంప్లీట్ చేసేద్దాం. ప్రోమో రిలేటెడ్గా మామ ఇది ఏం లేదు మామ, అంతా సీక్రెట్ టాస్క్ అనమాట. మెయిన్గా సీక్రెట్ టాస్క్, ఎవరిని నమ్ముతారు, ఏ టీం స్ట్రాంగ్గా ఉంటుంది, నమ్మకాలు వాళ్ళ మీద నమ్మకాలు వీళ్ళ నమ్మకాలతో టీం విడిపోకుండా ఏ టీం స్ట్రాంగ్గా ఉంటుంది అనేది ఇక్కడ మెయిన్ మోటివ్ అనమాట. సో ఇక్కడ మెయిన్గా మనం ఈ వీడియోకి కొట్టండి మామ, కొట్టుకుంటూ వెళ్ళిపోండి. లైక్లు అయితే కనుక ఒక 500 likes అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దేనికంటే కనుక రీచ్ హైక్ అవ్వాలి ఈ వీడియో నుంచి. అయితే కనుక ఒక 500 సబ్స్క్రైబర్స్ ఓకే, సబ్స్క్రైబర్స్ మాత్రం అట్లీస్ట్ ఒక 100 సబ్స్క్రైబర్స్ చాలు మామ. ఆశకైనా హద్దు ఉండాలంటారు కదా, సో అది నేను ఫాలో అవుతాను. ఒక 100 సబ్స్క్రైబర్స్, లైక్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామా. ఒక 500 likes ఖచ్చితంగా మీరు అది రీచ్ ఇస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రోమో 1లో అయితే కనుక టెలిఫోనీ టాస్క్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. పిలుస్తారనమాట, ఒకరిని పిలుస్తారు. ఫైనల్గా సంజన గారు వెళ్తారు. సంజన గారు వెళ్ళినా కూడా నువ్వు కాదు రీతిని పిలువు అంటారు. ఫస్ట్ కాల్ తనుజ గారితోనే స్టార్ట్ అవుతుంది. చూసారా, అక్కడ తనుజ గారే ఇష్టం బిగ్ బాస్ కూడా. తనుజ గారినే బాగా హైక్ చేద్దామని చూస్తున్నారు. అలా ఏం లేదండి, తనుజ గారిని పిలిచారు జనరల్గా. సో తనుజ గారు కాల్ పిక్ చేస్తాను అనమాట. కాల్ పిక్ చేసిన తర్వాత ఆవిడకి చెప్తారు డీటెయిల్గా, తనుజ గారు సీక్రెట్ కంటెంటర్ స్టార్ట్ అయిపోయింది, అందరికీ తెలియచేయండి అని చెప్పి చెప్తారనమాట. ఆవిడ వెళ్ళి చెప్పిన తర్వాత ఏమని చెప్తుంది, బిగ్ బాస్ కాల్ చేసి చెప్పారు. తనకి వీళ్ళందరూ మన మైండ్లో ఏముంటుంది, బిగ్ బాస్ ముద్దు బిడ్డ అన్నట్టుగా వాళ్ళకి తెలుసు కదా, చూసి తెలిసిపోతుంది కదా. ఆడియన్స్ అందరికీ తెలిసింటే హౌస్లో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలిసింది క్లారిటీగా. సో ఏదో చెప్పారు సీక్రెట్ కంటెంట్ గురించి, ఇప్పుడు మనకి చెప్పాలనుకోవట్లేదు అని చెప్పి రీతు చౌదరి అంటుంది అనమాట. అమ్మో ఇది చెప్పేస్తే బిగ్ బాస్ కంటెంట్ సీక్రెట్ టాస్క్ తెలిసిపోద్దని చెప్పి నువ్వు అలా మాకేదో చెప్తున్నావా, నీకు సెట్ అవ్వాలా, నువ్వు సరిగ్గా నీకు చెప్పడం చేత కావాలన్నట్టుగా సైడ్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఫన్ టైం కాదు, ఇది ప్రాంక్ టైం కూడా కాదు. సో మెయిన్గా నేను చెప్తుంది నిజం, బిగ్ బాస్ అయితే కనుక సీక్రెట్ టాస్క్ స్టార్ట్ అయిపోయిందని చెప్పారు. సో వాళ్ళైతే నమ్మరు. తర్వాత రీతుని పిలుస్తారనమాట. రీతుకు పిచ్చ క్లారిటీ వచ్చేసిద్ది. మీరు తనుజ గారు చెప్పిన మాటలు నమ్మారంటే అస్సలు నమ్మలేదు బిగ్ బాస్. సరే నమ్మమాకండి. ఈ మెయిన్గా బిగ్ బాస్ చెప్తారు, ఈ మెయిన్లో నమ్మకాల గురించే ఉంటుంది, ఒకరిని నమ్ముకోకూడదు అని చెప్పి డీటెయిల్గా చెప్తారు బిగ్ బాస్ అయితే కనుక. సో అలా టాస్క్ స్టార్ట్ అయిపోద్ది. దాని తర్వాత ప్రోమో 2లో అయితే కనుక ప్రోమో 2లో ఏముందో నేను డీటెయిల్గా ఒకసారి చెప్తాను మామ. సో ప్రోమో 2లో అయితే కనుక మీకు రెబల్స్ గురించి చెప్తారనమాట. ఇక్కడ గేమ్లో రెబల్ ఎవరు ఉన్నారని మీకు తెలుసా అని చెప్పి బిగ్ బాస్ అడుగుతారు. సో సుమనని బిగ్ బాస్ రెబల్గా అని చెప్తారనమాట. దాని తర్వాత తనుజ దివ్యనికిత గారిని పిలిచేసి ఈ హౌస్లో రెబల్ ఎవరని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే బిగ్ బాస్ నేనైతే సాయి శ్రీనివాస్ని ఆ రేంజ్లో చూసింది అనమాట. ఎందుకంటే కనుక తనుజాకి తను పెట్టిన పాయింట్స్ నచ్చినాయి అందరికీ అని చెప్పి నాకైతే అక్కడ అర్థమైపోయింది. మెయిన్గా సాయి శ్రీనివాస్ ఖచ్చితంగా మంచి ఆటగాడిలా ఉన్నాడు, ఆట ఆడుతున్నాడు కూడా. సో తనకి చెప్తారనమాట, లేదు మీరు తప్పు చెప్పారని చెప్పంగానే సెకండ్ రెబల్ అయితే కనుక మీరే హౌస్లో అని చెప్పి చెప్తారు. దీని తర్వాత బిగ్ బాస్ గారు అయితే కనుక మన దివ్యనికిత గారికి కొన్ని టాస్క్లు ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు ఒక ముగ్గురిని కూర్చున్న పొజిషన్ నుంచి మార్చి ఆ ముగ్గురు పొజిషన్లో మీరు కూర్చోని చెప్తారు. సో ఆ టాస్క్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలే. సో అక్కడ ఆ టాస్క్ వెనక రీజన్ కూడా ఏంటంటే తను ఎవరిని లేపిద్దో భరణి గారిని లేపిద్ది. అసలు నిజంగా అమ్మో బాబాయ్ మామూలు కాదనమాట. భరణి గారిని తీసేద్దామని చెప్పి సాయశక్తిలా ట్రై చేస్తుంది దివ్యనికిత గారు అయితే కనుక. నాకు ఆ టాస్క్ రిలేటెడ్గా 100% క్లారిటీ వచ్చింది. సో అలా ముగ్గురిని లేపుతారు. దాని తర్వాత సుమనన్నని, దాని తర్వాత ఆ టీంలో ఎవరైతే ఉన్నారో
ఆ తర్వాత సుమన్ అన్నని దాని తర్వాత దివ్య నిఖిత కానీ డెసిషన్ తీసుకోమంటారు. వాళ్ళ టీంలోనే ఒకరిని తప్పించమంటే వాళ్ళైతే కనుక కళ్యాణ్ తీసేస్తారు. పాపం కళ్యాణ్ తీసేసేయడం నాకు ఏమాత్రం జెన్యున్గా అనిపించలేదు. ధీమాన్ని కూడా తప్పిస్తారు, అయితే ధీమాన్ని కూడా ఆటో నుంచి తీసేస్తారు. సో ఫైనల్గా ఏమైంది అంటే కనుక ఇలా ప్రోమోస్ అయితే జరిగినాయి. సో నైట్ అయితే కనుక సుమన్ అన్న కూడా కొంచెం దొంగతనంగా పాలు తాగడం ఇలాంటి పనులు చేస్తారనమాట. సో మెయిన్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక కెప్టెన్సీ కంటెంటర్లో ఒక టాస్క్ పెట్టారు మామూలుగా లేదు, గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట ఆ టాస్క్లో. యాక్చువల్లీ ఇది నైట్ బస్లో బిగ్ బాస్ నైట్ బస్లో చేద్దాం అనుకున్నాను, బట్ అలా వద్దు, మనం ఖచ్చితంగా ఒకటే వీడియో ఫుల్ వీడియో వేద్దామని చెప్పి నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ కొంచెం క్లాష్ జరిగింది, అది చెప్తాను చూడండి. సో ఫుడ్ దగ్గర రీతు డీమాన్కి చిన్న క్లాష్ అయిందండి. ఎందుకంటే కనుక రీతు డీమాన్కి తినిపిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే పనిష్మెంట్ ఇచ్చారు, మాట్లాడుకోవద్దు తినిపించుకోవద్దు అని చెప్పి. తినిపించుకోవద్దు అని లేదని మాట్లాడుకోవద్దు అని చెప్పారు కానీ చెప్పి దివ్య నిఖిత అయితే కనుక నోరేసుకొని కొంచెం పడిద్ది. నన్ను అంటారు అంటే తన కెప్టెన్సీలో ఏ రిమార్కు తనకు రాకూడదని చెప్పి తను అలా అన్నదని చెప్పి నేనైతే అర్థం చేసుకున్నాను. తను అన్నదో తప్పేం లేదు. దీని తర్వాత ఫోన్ వస్తుంది అనమాట, రింగ్ అయింది. తనుజ మాట్లాడుతుంది అనమాట బిగ్ బాస్తో ఫోన్లో డైరెక్ట్గా. సో ఏం మాట్లాడుతుందో ఏంటో డైరెక్ట్గా అందరినీ బయటికి వెళ్ళిపోమంటది. ఇక్కడ ఏదో ఉందని చెప్పి నాకైతే ఎక్స్పెక్ట్ చేశాను. అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట బయట, అసలు మామూలుగా లేదనమాట. అందరూ వెయిట్ చేస్తున్నారు ఉత్కంఠంగా, ఏం జరిగింది, ఏం చెప్తున్నారు అని చెప్పి. సో అండ్ దానిలో ఇక్కడ అందరూ వెయిట్ చేశారు కదా, ఏం చేస్తుందో ఏంటని చెప్పి తనుజ ఇక్కడైతే కనుక పెద్ద సస్పెన్స్లో ఉంది. దివ్య కళ్యాణ్ అయితే కనుక దివ్య కళ్యాణ్ గౌరవ్ ఏంటో మాట్లాడుకుంటున్నారు. తనుజ చెప్తుంది అనమాట, ఇక నుంచి ఏమైనా ఉంటే ఫోన్లోనే మాట్లాడుకోవాలని చెప్పి. రైట్, అది నేను ఆల్రెడీ ప్రోమో గురించి చెప్పాను. తనుజ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట, ఫోన్ కాల్లో నాకు చెప్పింది ఇదే, ఓన్లీ ఇక్కడి నుంచి గేమ్ స్టార్ట్ అయింది, ఏమైనా సీక్రెట్స్ ఉన్నా బిగ్ బాస్ కాల్లోనే చెప్తారంట అని చెప్పి చెప్పింది. కెప్టెన్ కంటెంటర్ అయితే కనుక టాస్క్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అదేంటో చెప్తాను చూడండి. గేమ్లో అయితే కనుక ముందు ఆరెంజ్ టీమ్స్ వీళ్ళైతే గెలిచారు. మెయిన్గా అది 3 టీంలు డివైడ్ అయ్యి పింక్, ఆరెంజ్, బ్లూ. సో ఒక్కొక్క టీంలో ఒక్కొక్కరు మెయిన్గా ఉంటారనమాట. ఇమ్ము, తనుజ, రాము, గౌరవ్ విన్ అయ్యారు. వీళ్ళైతే కనుక ఆరెంజ్ టీము, వీళ్ళైతే కనుక మంచిగా ఆడి గేమ్ అయితే విన్ అయ్యారు. టాస్క్లో గేమ్ ఏం లేదు బ్యాలెన్స్డ్గా ఒక కాలు మీద నుంచోవాలి. ఒంటి కాలు మీద ఉండి ఆ డంబిల్ స్టిక్తో తీసి స్టెప్ బై స్టెప్ నుంచోబెట్టాలి. దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. నుంచిన తర్వాత 1 to 10 కౌంట్ చేస్తారనమాట. వాళ్ళు ఇంకా ఎవరైతే వాళ్ళు విన్ అయినట్టు వాళ్ళకి అవకాశం ఇస్తారు. అంటే వాళ్ళకి అవకాశం ఏమవచ్చు, వాళ్ళు అవతల వాళ్ళ టీంలో నుంచి ఒకరిని మెయిన్ కంటెంటర్ ఫలానా వాడు ఉంటే మాకు స్ట్రాంగ్ రా బాబు అని చెప్పి అల్టిమేట్గా గేమ్ యొక్క భావం అదే, గేమ్ గెలుస్తారు, వాళ్ళకి అల్టిమేట్గా ఒక అవకాశం వస్తుంది, ఎవరిని తీసేయాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో ఇక్కడైతే కనుక పింక్ టీం లాస్ట్లో ఉంటుంది పాపం. వాళ్ళైతే కనుక చాలా డిసప్పాయింట్ అవుతారు పాపం. దివ్య గారు అయితే కనుక బాగా ఫీల్ అవుతుంది. దివ్య అండ్ సాయి, కళ్యాణ్, సుమన్ పింక్ టీంలో పాపం కొంచెం వాళ్ళైతే కనుక ఓడిపోయారు. సో అసలు వాళ్ళు ఓడిపోవడానికి అసలు వాళ్ళ గేమ్లో ఇక ట్విస్ట్ చూడండి, గేమ్లో స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరైతే ఉన్నాడో వాళ్ళని తీసేశారు కళ్యాణ్ని. వాళ్ళు చేసుకుని తప్ప అది ఎవరిని చేయలేదు కదా. సో ఇక్కడ ఇమ్ము అండ్ తనుజ పెద్ద ప్లాన్స్ వేస్తున్నారు అనమాట. అమ్మో నాకు తెలిసి ఇద్దరిదే ఒక యాక్టింగ్ అనమాట. మనోడు సీరియల్ యాక్టింగ్, అయితే కనుక కామెడీ యాక్టింగ్. అంటే ఏది చెప్పినా ఎంటర్టైన్మెంట్ పరంగానే, మనం ఏదో మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అందరూ వీడియో చూస్తున్నారు కాబట్టి నేను మధ్యలో కూడా ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటంటే కనుక నేను ఏదో ఒకరిని ఉద్దేశించి ఎప్పుడూ మాట్లాడను. మనం ఏది చెప్పినా ఎంటర్టైన్మెంట్ పరంగానే చెప్తాము. దయచేసి ఆడియన్స్ కూడా హార్ట్కి మైండ్కి తీసుకోవద్దు. ఏదైనా సరే చూసి అలా బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టొద్దు చాలా రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్. చూసి ఎంటర్టైన్ చేయండి కానివ్వండి. మనం చేసేది కష్టపడి చేస్తున్నాం. ప్రోమో చేయాలంటే, ఒక thumbnail రెడీ చేయాలంటే ఖచ్చితంగా, అంటే నేను ఏదో నా కోసం చేసుకుంటున్నాను, అది నా యొక్క ప్యాషన్. అండ్ చూసి ఆ ఆడియన్స్కి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఒక దగ్గర thumbnail రెడీ చేయాలంటే 45 minutes కంటిన్యూగా కూర్చొని రెడీ చేయాలి. అంటే దానికి మళ్ళీ స్క్రిప్ట్ రాసుకోవాలా. సో టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, వదిలేసేయండి. సో డీమాన్ని అడుగుతుంది అనమాట దివ్య అయితే కనుక, అసలు ఇది కూడా పనిష్మెంటే కదా, యాక్చువల్లీ వాళ్ళు తినిపించుకుంటూ ఉంటారు కదా, ఇది కూడా పనిష్మెంటే కదా, నువ్వు ఎందుకు పనిష్మెంట్లా తీసుకోవు, మళ్ళీ ఏమన్నా అయితే వీకెండ్లో నాకు సార్ నన్ను అంటారని చెప్పి దివ్య గారు అంటారనమాట. సో ఇక్కడైతే కనుక తనుజ కొంచెం డిస్కస్ అవుతుంది వాళ్ళిద్దరిలో. ఇక్కడ మెయిన్ ఏంటంటే కనుక సంజన గారు ఆటలో మెయిన్ రోల్ అనమాట. ఆవిడే ఇమాన్యుయల్, తనుజ గారు అయితే కనుక సో వీళ్ళు ఇదేదో కుమ్మక్ చేస్తూ ఉంటారు అనమాట. ఏం చేద్దాం అని చెప్పేసి. దీని తర్వాత డీమాన్ అయితే కనుక ఫుల్ కామెడీగా క్రియేట్ చేశాడనమాట. కళ్యాణ్, సాయి, దివ్య ఒక చోట నుంచొని మాటలు చెప్పుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ ఇమ్యూ టీమ్ ఎవరిని ఎలిమినేట్ చేయాలి, గేమ్ పరంగా
చాలా డీప్గా డిస్కషన్ చేస్తారనమాట. తనుజ అంటుంది ఇక్కడ మెయిన్ గేమ్ అవ్వటం కాదు, మెయిన్ గేమ్ విన్ అవ్వటం కాదు, టీమ్గా ఆడాలా, టీమ్గా ఆడిన తర్వాత ఆ టీం అనేది ఏంటంటే కనుక ఏంటి స్ట్రాటజీస్ ఏంటి ఎలా చేస్తాం అనేది వాళ్ళు గుర్తించుకోవాలా. ఇక్కడ ఎవరి గ్రూప్గా ఉండి ఎవరి గ్రూప్ స్ట్రాంగ్గా వీక్గా ఉందని చెప్పి డిస్కస్ చేసుకుంటున్నాను. ఆర్ఎస్ టీం అయితే కనుక బిగ్ క్లాష్ వాళ్ళకైతే కనుక. సో గౌరవ్ అడుగుతున్నాడు అనమాట తనుజాని, పాపం తనని హెల్ప్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. బట్ తనైతే కనుక ఎలా హెల్ప్ చేయనని చెప్పి అంటుంది. ఎందుకంటే కనుక తను నామినేషన్స్లో ఉన్నప్పుడు మనవాడు తనుజ అయితే కనుక నామినేట్ చేశాడు. సో ఫోన్ వచ్చింది ఇక్కడైతే కనుక మళ్ళీ దివ్య ఉంటుందన్నమాట. తనుజ ఏమో ఇమ్ముని పిలుస్తుంది అనమాట. అండ్ మళ్ళీ దివ్య రీతుకి సారీ చెప్తుంది అనమాట. నేను అలా అనడం కరెక్ట్ కాదు, ప్లీజ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి ఆ ఫుడ్ దగ్గర జరిగిన ఇష్యూకి చెప్తుంది అనమాట. సో ఓకే, యాక్సెప్ట్ చేస్తా ఆవిడ కూడా. సో 1 వీక్ జాగ్రత్తగా ఉండు, ఎందుకు మళ్ళీ అని చెప్పి చెప్తుంది అనమాట. సో తన గురించి పాపం కెప్టెన్ కదా, బిగ్ బాస్ అయితే కనుక ఏమన్నా అంటారని చెప్పి తన భయం ఉంది. ఇక్కడ చూడండి, గెలిచిన టీం మీటింగ్ పెట్టారు మన ఇమాన్యుయల్ టీము. ఇమ్ముకి గ్రీన్ కార్డ్ వచ్చింది, సూపర్, మామూలుగా లేదనమాట. ఇమాన్యుయల్కి అయితే కనుక గ్రీన్ కార్డ్ ఇచ్చారు మామ. అల్టిమేట్గా అది ఒక మంచి ఇంప్రెషన్ పొందాడు మనం కనుక. సో తను ఏంటంటే కనుక ఆ గ్రీన్ కార్డ్ ఏంటంటే కనుక మెయిన్ తను ఏంటంటే కనుక నెక్స్ట్ ఎవరైతే గెలుస్తారో సో ఆయన అయితే కనుక సేఫ్ ఉంటాడు, ఆయన తీయడానికి లేదు. సో అప్పుడు ఏంటంటే కనుక గ్రీన్ కార్డు మారుతుంది ప్లేసు, ఆయన తీయడానికి లేదు. అలా 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 ఒక్కొక్క గేమ్ వాళ్ళు సేవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో భరణి అండ్ ఇమాన్యుయల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడైతే కనుక చాలా డిస్కషన్ జరిగింది. బాత్రూమ్ దగ్గర కూడా ఏదో సమ్ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. మన తనుజ సుమనన్న ఏంటో దాచేస్తూ ఉంటారు. సీక్రెట్ టాస్క్ సుమనన్నకి వేస్తారు కదా, దివ్యకి సుమనన్నకి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే కనుక స్టార్ట్ అయింది, ఏమైతే స్టార్ట్ అవ్వకూడదు అనుకున్నానో అదే స్టార్ట్ అయింది. ఫుడ్ రిలేటెడ్గా ఒక సీక్రెట్ టాస్క్ జరిగిద్ది. వీళ్ళకి ఏంటంటే కనుక సుమనన్నకి దివ్యకి అది చాలా నెగిటివ్గా టాలరేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సుమనన్న ఆల్రెడీ నైట్ కూడా రిఫ్రిజిరేటర్లో ఉన్న ఐటమ్స్ అన్ని దాయడం, తినేయడం, తాగేయడం చేస్తూ ఉంటాడు అనమాట. అది వేరే రకంగా ఆడియన్స్ పాజిటివ్గా తీసుకుంటారో, అది సీక్రెట్ టాస్క్గా అర్థం అవ్వకుండా, ఎందుకంటే సీక్రెట్ టాస్క్ తెలియకుండా చేయాలి. బట్ అక్కడ కళ్యాణ్ వచ్చి అబ్జర్వ్ చేస్తాడు, వీళ్ళు రెబల్స్ అని చెప్పి తెలిసిపోయిద్ది కళ్యాణ్కి అయితే కనుక. సో ఇది నిన్న మార్నింగ్ నుంచి నిన్న నైట్ వరకు జరిగింది. సో మెయిన్గా ఇవి పాయింట్సే మనకి నిన్న జరిగిన డిస్కషన్లో ఉన్నాయి. ఈరోజు అయితే కనుక స్కారీ హౌస్ దాంట్లో ఒక టాస్క్ స్టార్ట్ అవబోతుంది, ఇంట్రొడ్యూస్ చేస్తారు. దాంట్లో తనుజ గారు ఆవిడ యొక్క పాత్ర ఎలా చేశారు ఏంటని చెప్పి ఈరోజు వీడియోలో డీటెయిల్గా మనం చెప్దాము. ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాము. లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ నాకు ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, బాయ్.